అందరికీ సబ్బాత్ షలోం. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఇంకొకసారి బిగ్గరగా చెప్పుదాం, పరమ తండ్రి మీకు స్తోత్రములు. చదవబడిన లేఖన భాగాలను బట్టి మీకు కొంతవరకైనా అర్థమై ఉంటుంది. శిష్యులను సిద్ధపరచమని, సమస్త జనులను శిష్యులుగా చేయమని మన యాషోవా మెస్సయ్య ఆయన చివరి మాటలు ఎప్పుడు చివరి మాటలు ఆయన శరీరధారిగా ప్రాణంతో ఉన్నప్పుడా లేక ప్రాణము పెట్టి లేచిన తర్వాతన చూసుకున్నట్టయితే మహిమలో ఉన్నప్పుడు, మహిమలో ఇక ఆయన ఆరోహణమై వెళ్ళడానికి సమయము ఆసన్నమైనప్పుడు, అనగా షావోతు పండుగకు ఇంకా కొద్ది రోజులు 10 రోజులు ఉన్నదనగా ఆయన సమాధి నుంచి లేచిన తర్వాత ప్రథమ ఫలముగా ఆయన ప్రత్యక్షమైన తర్వాత అక్కడ నుంచి ఆయన 40 రోజులు మరి భూమి మీద సంచరిస్తూ అనేకులకు ప్రత్యక్షమయ్యారు. వారికి శిష్యుల ఎడల ఆయన దయను జాలిని కనపరిచి వారికి భోజనం సిద్ధపరిచారు. అనేక విషయాలను వారికి మహిమా దేహములో ఉండి ఉపదేశించారు. తన జీవితకాలం అంతా మరి 33 సంవత్సరాలు ఆయన భూమి మీద జీవిస్తే 3.5 సంవత్సరాలు అనేక విషయాలు సంగతులు చెప్తే అంతకన్నా శ్రేష్టమైన సంగతులను 40 రోజులలో మెస్సయ్య వారు తన శిష్యులకు ఉపదేశించారు. అందులో లేఖన భాగము మనము చూసుకున్నట్టయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. మైకు రెబకారానికి ఇవ్వండి. మెసేజ్ విషయమై ప్రార్థన చేస్తా తను. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికి వారికి బాప్తిస్వం ఇచ్చుచు. ఏమని చెప్తున్నారు మెస్సయ్య వారు? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. శిష్యులుగా చేయడానికి కొరకు ఏమి వారికి ఆర్డర్ జారీ చేస్తున్నారు? దీన్ని ఏమనంటారంటే మరి ఆయన చివరిగా చెప్పిన ఒక ఉన్నతమైన ఉపదేశము, దీన్ని గ్రేట్ కమిషన్ అని పిలుస్తుంటుంటారు. ద గ్రేట్ కమిషన్ అంటే విచ్ హీ హ్యాస్ ఆర్డర్డ్. ఆయన ఒక ఉన్నతమైన కమిషన్ను ఆయన పెట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధుడానికి స్తోత్రం నాయన. మరి నా తండ్రి ఈ యొక్క విశ్రాంతి దినమున నా తండ్రి మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన మరి ఈ దినంలో నా తండ్రి నాయన ఎందరైతే ఆచరించున్నారో అటు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. యూట్యూబ్లో తండ్రి నాయన మరి సమాజంగా కూడి మేము నా తండ్రి నాయన మరి నీ యొక్క వాక్యాన్ని నా తండ్రి నాయన విననయింటుండగా నా తండ్రి భావను నాయన మరి మీ యొక్క ప్రాణ చాటు నా బిడ్డను మరుగుపరుచుకున్న తండ్రి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారంను మాకు దయచేయమని ప్రార్థిస్తున్న తండ్రి. బిడ్డను మీ పాదముల యొద్ద పెడుతూ మా కొరకు తిరిగి రాన్న మా రక్షకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవా మెస్సియా పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా రెబకా. కాబట్టి యెహోవా మెస్సయ్య వారు తన యొక్క 12 మంది శిష్యులకు ఆజ్ఞాపిస్తున్న గ్రేట్ కమిషన్ ఏంటనగా సమస్త జనులను శిష్యులనుగా చేయండి. మరి ఆ దాదాపుగా 2000 సంవత్సరాల నుంచి మరి అందరూ సర్వ ప్రపంచంలో ఏం చేస్తున్నారు? అనేకులు సువార్త చాటుతూ అనేకులను శిష్యులుగా చేశారు. ఆది సంఘము 320 AD వరకు 320 AD వరకు వారు శిష్యులను తయారు చేస్తూనే వచ్చారు. వారు విశ్వాసులను తయారు చేస్తూ రాలేదు. వారు శిష్యులను తయారు చేస్తూ, విశ్వాసులకు మరి శిష్యులకు ఏమిటి తేడా? శిష్యులకు ఏమిటి తేడా? విశ్వాసులు వారి ఇళ్లలోనే ఉంటారు. వారి విశ్వాసమును వారికి స్థిరంగా కలిగి ఉంటారు. గడప దాటి వెళ్ళి ఇంకొకరికి సువార్తను చాటరు. వారు విశ్వాసులు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన రాజ్యము కలదు. కానీ పరమ తండ్రి యెహోవా మెస్సయ్య వారు చెప్పినది మీరు శిష్యులనుగా తయారు చేయండి, శిష్యులుగా మార్చండి. సో శిష్యులు మరి సర్వ భూప్రపంచమంతటా మరి సువార్త చాటైవారు. మరి అలనాడు సంఘమును వారు హింసిస్తున్నప్పుడు
ఒక 100 మందిని చంపితే 1000 మంది సువార్థికులు లేక శిష్యులు లేచారు తప్ప 100 మందిని చంపితే మరి సత్యము మరుగవలేదు, సువార్త ఆగిపోలేదు. సో రోమనులు అటు యూదా మత ప్రవిష్టులు వీరందరూ ఇద్దరు కలిసి శిష్యులను మరి సంహరిస్తూ వచ్చారు, చంపుతూ వచ్చారు, హతసాక్షులు చేస్తూ వచ్చారు. కాబట్టి యాషూవ మెస్సీయ వారు చెప్పిన వాగ్దానం చొప్పునే మరి వారిని కనుక ఆ ఇజ్రాయెల్ దేశం నుంచి చెదరగొట్టకపోయి ఉంటే, ఆ 12 మంది శిష్యులను కనుక చెదరగొట్టకపోయి ఉంటే సర్వ భూప్రపంచమంతటా ఈ సత్య సువార్త చాటింపబడి ఉండేది కాదు. ఈ సత్య సువార్త చాటింపబడి ఉండేది కాదు. అందుకే మార్కు సువార్తలో ఒక మాట చెప్తారు యాషూవ మెస్సీయ వారు. అక్కడ కూడా సేమ్ అదే, ఆయన మహిమలో ఉన్న మహిమ దేహంతో ఉండి 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసుకుందాము. మైక్ ఉన్నవారు మైక్ తీసుకొని చదవండి. మీరు ముందు తీస్తే మీరు చదవండి, లేదా నేను ముందు తీస్తే నేను చదువుతాను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు. ఎవరి గురించి చెప్తున్నాడు పరిశుద్ధులారా? ఇక్కడ చూసినట్టయితే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చాటండి. ఎక్కడ చెప్పమంటున్నాడు? సర్వ సృష్టికి సువార్త. కానీ యాషూవ మెస్సీయ వారు ఉన్నప్పుడు వారు ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలోనే ఉన్నారు. ఇజ్రాయెల్ దేశంలో కూడా అది కూడా మరి సౌత్ ఇజ్రాయెల్లోనే ఉంటూ వచ్చారు. ఆ గలిలయ ప్రాంతంలో అక్కడనే వారు సంచరిస్తూ అక్కడనే సువార్త చాటుచున్నారు. షావోతు పండుగ వచ్చే వరకు. షావోతు పండుగ వచ్చిన తర్వాత వారు పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి ఆ అగ్నిజ్వాల వంటి నాలుకల చేత విభాగింపబడిన తర్వాత సో ఇక సంఘము వృద్ధి చెందడం ఆరంభమైంది. మొట్టమొదటి పేతురు గారి ప్రసంగంలో 3000 మంది రక్షింపబడము. 3000 ఒకే ఒక్క ప్రసంగంలో 3000 మంది రక్షింపబడము. ఇక సువార్త మరి అప్పుడు ఆ విధంగా ప్రకటించబడుచున్నప్పుడు రోమనులు లేచారు. సో వీరు ఆయన ఇస్తానన్న రాజ్యమును వారికి ఇస్తాడు, ఆయన తెస్తానన్న రాజ్యము తెస్తాడని రోమనులు మరి అనేకులను హింసిస్తూ వచ్చారు, చెరసాల్లో పెడుతూ వచ్చారు. హతసాక్షులుగా వారిని ఖడ్గముల చేత చంపించారు, రంపముల చేత కోయిస్తూ వచ్చారు. సో భయంకరంగా సంఘాన్ని హింసపాలు చేస్తున్నారు రోమా పాలకులు. వారికి మరి ఏం చేస్తున్నారు? వీరు ఊతమిస్తున్నారు, వారికి సపోర్ట్ చేస్తున్నారు ఈ యూద మత ప్రవిష్టులు, యాజకులు, శాస్త్రులు. ఎందుకనగా వారి యొక్క మనోనేత్రములు మూయబడ్డవి, వారి మనోనేత్రము తెరవబడలేదు. అనేకమైన అద్భుతాలు యాషూవ మెస్సీయ వారు చేస్తే ఆ అద్భుతాలను చూసి ఆ అద్భుతాలలో తప్పులు వెతకడానికి చూశారు. కానీ విశ్రాంతి దినమున ఊచ చేయగలవని స్వస్థపరిచినది చూడకుండా విశ్రాంతి దినమున ఈ కార్యము చేయొచ్చా అని మెస్సీయ వారిని మరి ఆయనను చెరపట్టడానికి, చంపడానికి వరకు ప్రయత్నిస్తూ వచ్చారు. కానీ ఆయన లేఖనముల ప్రకారము ఆయన వచ్చిన విధమే అది. ఆయన లేఖనముల ప్రకారం వచ్చాడు, లేఖన ప్రకారము మరణించాడు, లేఖనముల ప్రకారమే ఆయన మృత్యుంజయుడయ్యాడు, సమాధిని గెలిచి లేచాడు. కాబట్టి అలనాడు ఆ యొక్క ఆది సంఘము వారు ప్రకటించిన సువార్త ఏంటి బిడ్డలారా? మారు మనస్సు పాపక్షమాపణ. సో మరి ప్రపంచమంతటా చెదిరిపోయారు. మన భారతదేశానికి తోమా గారు వచ్చారని మనం చాలామార్లు చెప్పుకుంటున్నాము. సో వారు ఎవరు ఏం చూపించారు, వాళ్ళు ఏం ప్రకటించారు? వారు ఆయన కృపను బట్టి, ఆయన కృప ద్వారా ప్రేమను చూపించారు. వారికి ఆ రోజుల్లో మనకులాగా గ్రంథాలు లేవు, వాళ్ళకి గ్రంథాలు లేవు. ఆ యొక్క సువార్థికుల యొద్ద మరి వారి యొద్ద గ్రంథాలు వాళ్ళ దగ్గర ఉండేవి. సో వారి దగ్గర గ్రంథాలను మరి మన భారతదేశానికి వచ్చిన మరి అనేకులైన మరి ఆ తర్వాత మిషనరీసు మరి పరిశుద్ధ గ్రంథమును ట్రాన్స్లేట్ చేస్తూ వచ్చారు. కాబట్టి దాదాపుగా ఒక 200 సంవత్సరాల నుంచే ఈ గ్రంథాలు చేతుల్లోకి రావడం ఆరంభమైంది. అవి కూడా ఎక్కడెక్కడో దొరలకు, పెద్ద గొప్పవారికి ఇంగ్లీష్లో వచ్చిన వారికి ఆ రోజులలో మరి గ్రంథాలు ఉండేటివి. వారు చదివి చెప్పేవారు తప్ప మిగతా మనందరికీ ఒక్కొక్కరికి ఇప్పుడు మినిమంగా 2-3 గ్రంథాలు ఉంటాయి మనందరికీ ఒక్కొక్కరికి. ఆఫీసులో ఒకటి, ఇంట్లో ఒకటి, మందిరానికి తీసుకురావడం ఒకటి, ఇలా గ్రంథాలు మన చేతుల్లోకి వచ్చాయి. కానీ మనం నిజంగా ఎంత ధన్యులమో.
అలనాడు వారికి ఏం ప్రకటించారు? వారు ఏం మీరు విశ్వసించండి. సో మరణ పునరుత్థానం గురించి ప్రకటించారు. మేము కనులారు చూసాము అని ప్రకటించారు. వారు చెప్పిన వాటిని వారు విని, అనగా చూడకనే వారు గ్రహించారు, చదవకనే వారు విశ్వసించారు. వారికి చదవడానికి గ్రంథాలు లేవు. సో వారు చూసే పరిస్థితులు అసలు లేవు. కానీ వారు విన్న వార్తను విని వారు మరి అంగీకరించారు, ఆయనను అంగీకరించారు. కాబట్టి వారు నిజముగా ఒకరు వెలిగించబడితే ఇంకొకరు వారు 10 మందిని వెలిగిస్తూ వెళ్ళారు తప్ప ఆ యొక్క సువార్తను ఆగలేదు. అక్కడ వారు ఆ సువార్త ఆగలేదు వారికి. సో అందుకే శిష్యులు ఎలాగ ఆ రోజులలో నడిచారు అనే మరి పాట పాడాము ఇందాక. సో వారు అనేకమైన శ్రమలు అనుభవిస్తూ, బాధలు అనుభవిస్తూ, ఇబ్బందులు అనుభవిస్తూ, ఆకలి కలమటిస్తూ, సో వారికి ఆహారము లేక, వస్త్రాలు లేక, ఎందుకంటే తరుముతున్నారు. సువార్త ప్రకటిస్తే తరుముతున్నారు. ఈ రోజుల్లో ఆ పరిస్థితులు లేవు. ఆ పరిస్థితులు మనకు లేవు. ఎక్కడో ఒక్కటి జరిగితే, ఒక సంఘటన జరిగితే ప్రపంచమంతా ఉవ్వెత్తున లేస్తుంది. ప్రపంచమంతా ఒక్క సంఘటన జరిగితే. కానీ ఆ రోజులలో వేల మందిని లక్షల మందిని చంపారు. కానీ ఆ రక్తము, ఆ చిందించబడిన రక్తము, అది మరి నీతి ప్రవాహం వలె అనేకులకు సువార్త చాటుతూనే వచ్చారు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ మార్కు సువార్తలో, మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మరి నమ్మిన వారు ఏంది నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. వారు ప్రకటించిన సువార్త ఇదే. మీరు నమ్మితే మీరు రక్షింపబడతారు, మీరు బాప్తిసం పొందండి. అలనాడు మరి వారు గుంపులు గుంపులుగా వారు వెళ్ళి మరి నమ్మి విశ్వసించి బాప్తిసం పొందారు. నమ్మిన వారి వలన, ఇంకా చెప్తున్నాడు 17వ వచనంలో, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. నమ్మిన వారి వలన అవేవనగా, నా నామమున దయ్యములను వెలగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనవి ఏవి త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పాను. వారు ఏం చేశారు? సో ఆ నమ్మిన వారు, ఆ విశ్వసించిన వారు బాప్తిజం పొందుకొని వారు మౌనంగా ఉండలేదు. వారి ద్వారా కూడా అద్భుతాలు జరుగుతూ వచ్చాయి. అపోస్తలుల శిష్యుల ద్వారా మాత్రమే కాదు బిడ్డలారా, నేను చెప్తున్నది. 12 మంది శిష్యులలో 11 మంది హతసాక్షులు అయ్యారు. వారిలో ప్రతి ఒక్కరి ద్వారా అద్భుతాలు జరిగినాయి, ప్రతి ఒక్కరి ద్వారా ఆశ్చర్యాలు జరిగినాయి, ప్రతి ఒక్కరి ద్వారా చనిపోయిన వారు సైతము లేపారు. చనిపోయిన వారిని సైతము వారు లేపారు. అలాంటి ఆత్మను పొందుకున్నారు. కానీ ఆ యొక్క వారందుకే వారికి ఏమని పేర్లు? వారికి పిలువబడిన వారులని పేరు, వారికి అపోస్తలులని పేర్లు, వారికి రాయబారులని పేర్లు. కానీ వారు అనేకులైన శిష్యులను, వేల కొలది, లక్షల కొలది శిష్యులను తయారు చేస్తూ వెళ్ళారు. సో ఈ శిష్యులు వారు ఏం చేశారట? ఆ నమ్మిన వారు, ఆ బాప్తిసం పొందిన వారు అద్భుతాలు చేశారట. వారు ప్రార్థిస్తే దయ్యాలు వెళ్ళిపోయాయట. బిడ్డలారా, మరి మనము పునః ప్రార్థిస్తే, నువ్వు ఒకసారి పరీక్షించుకో, నీవు ప్రార్థిస్తే దయ్యాలు వెళ్ళిపోతున్నాయా? నీవు ప్రార్థిస్తే నువ్వు దయ్యం వెళ్ళిపోతుందంటే నువ్వు శిష్యురాలవే. నువ్వు ప్రార్థిస్తుంటే వెళ్ళడం లేదంటే నువ్వు ఇంకా విశ్వాసిగానే ఉంటున్నావు, విశ్వాసిగానే ఆగిపోతున్నావు. నాకు చాలు, నాకు పరలోకం ఉంటుంది. ఓకే, నీకు పరలోకం లేదని నేను చెప్పడం లేదు, పరలోకం లేదని చెప్పలేదు. నువ్వు విశ్వసించావు, నీతిని అనుసరిస్తున్నావు, సబ్బాతును ఆచరిస్తున్నావు, పండుగలు చేస్తున్నావు. కానీ నీవు వెలిగించబడిన నీవు ఎందరిని వెలిగిస్తున్నావు? సో ఆ రోజులలో మరి ఒక చిన్న అమ్మాయిలు సైతము మరి మనం చూస్తాం కదా, ఆ యొక్క సిరియా సైన్యాధిపతికి సువార్త చాటింది. ఆమె ఇంట ఉన్న ఆ చిన్న యవనస్తురాలు, ఆ చిన్న బిడ్డ అని రాయబడి ఉంది. సో ఆమె సిరియా దేశానికి సువార్త చాటింది. ఎస్తేర్ రాణి చూసినట్టయితే మరి 127 సంవత్సరాలలో ఉన్న యూదులను కాపాడగలిగింది. సో కాబట్టి వారు దేనికి భయపడలేదు, దేనికి చంకలేదు, వారు మరణానికి వారు భయపడలేదు. కానీ మనము సువార్త చెబితే, మనం అంతెందుకు, బైబిల్ తీసుకొని వెళితేనే ఏమనుకుంటారో, మా వీధుల వారు ఏమనుకుంటారో, మా పక్కింటి వారు ఏమనుకుంటారో, బైబిల్ కనబడేటట్టుగా పట్టుకొని వెళ్తే, అలా ఉన్నావా నీవు? లేదా నువ్వు ధైర్యంగా బైబిల్ను పరిశుద్ధ గ్రంథాన్ని ధైర్యంగా పట్టుకొని వెళుతున్నావా? ధైర్యంగా నువ్వు చాటుతున్నావా? నువ్వు సాక్షిగా నువ్వు నిలబడ్డావా? కాబట్టి నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయట. నా నామమున దయ్యాలను వెలగొడతారు, మరి క్రొత్త భాషలు మాట్లాడుతారు.
క్రొత్త భాషలు మాట్లాడే రోజు మరి మనలో అతి త్వరలో రాబోతుందని మాత్రం నేను విశ్వసిస్తున్నాను. కొత్త భాషలు మాట్లాడే రోజు. సో పరమ తండ్రి ఆరంభించాడు, కార్యం ఆరంభించాడు. ఆయన కొనసాగింపచేసేటట్టు అది మన చేతుల్లో ఉన్నది. నువ్వు విశ్వాసిగానే ఉంటావా? నువ్వు భాషలు మాట్లాడలేవు. నువ్వు విశ్వాసిగానే నాకు చాలు తృప్తి చెందుతున్నావా? నీ ఉద్యోగము, నీ వ్యాపారము, నీ ఆఫీసు, నీ అంతవరకే ఉంటున్నావా? లేదా అలనాడు వారి వల్ల హింసలు లేవే, వారి వల్ల శ్రమలు లేవే మనకు, వారి వల్ల ఇబ్బందులు లేవే మనకు. కానీ మనకు శ్రమలు వస్తే మాత్రము ఆయన వైపు తిరిగి ప్రార్థిస్తాము, శ్రమలు వస్తే సహాయం కోరుతాము. అయితే శిష్యుల గురించి కొన్ని మాటలు మనం చూసుకుందాము. ఎవరెవరు మరి ధర్మశాస్త్ర గ్రంథంలో మనం చూసినట్లయితే రాజుల గ్రంథము, చరిత్ర గ్రంథంలో రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనం. యెరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతన్ని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి అతనితో ఇట్లా, తండ్రి, ఇదిగో నీ దాసులమైన మా యొద్ద 70 మంది బలము గలవారు ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఏలియా గారు ఆరోహణమై వెళ్ళారో ఎలీషా గారు వచ్చి ఆ దుప్పటి తీసుకొని యోర్దాన్ నదిని కొట్టారు. ఆ యోర్దాన్ నది విడిపోయింది. అది చూశారు. ఆ యెరికో దగ్గర ఉన్న శిష్యులు చూసి వారు పరిగెత్తుకొని వచ్చి ఆయన పాదాల మీద సాష్టాంగ నమస్కారం చేశారు. అంతకుముందేమో ఆయనను హేళన చేసినట్టుగా మాట్లాడారు. అయ్యా, మీ గురువు వెళ్ళిపోతున్నాడు పైకి, మీకు తెలుసా అని మాట్లాడారు. మీరు అప్పటికే ఆయన బాధలో ఉన్నాడంటే ఆ బాధను వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. అనగా శిష్యులు అనేవారు ఎవరు? ప్రవక్తల దగ్గర శిష్యులు ఉండేవారు. మోషే గారికి శిష్యుడు ఎవరు చెప్పండి? మోషే గారికి శిష్యుడు ఎవరు? యెహోషువ గారు. సో అదేవిధంగా ఏలియా గారికి శిష్యుడు ఎలీషా గారు, ఎలీషా గారికి శిష్యుడు గేహాజీ. ఇలా శిష్యులు ఉండేవారు. కానీ ప్రవక్తల యొద్ద శిష్యులు ఉండేవారు. కానీ యాషువా మెస్సయ్య 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని ఒక్కొక్కరికి చెప్తున్నాడు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. నేను ఏ రీతిగా మీకు ట్రైనింగ్ ఇచ్చానో, ఏ రీతిగా మీకు ఉపదేశించానో, ఏ రీతిగా మీ మధ్యలో నేను అద్భుతాలు చేశానో, ఏ రీతిగా మిమ్మల్ని నీటి మీద నడిపించానో, ఏ రీతిగా మీరు చేపలు పట్టలేని స్థితులలో మరి ఒక వైపు వేస్తే పట్టజాలంత విస్తారమైన వలలు పికిలిపోయేంత చేపలు వచ్చాయో, ఈ అద్భుత కార్యాలను చూశారు, అనేకమైన ఆశ్చర్యాలు చూశారు. మీరు కూడా, మీ ద్వారా కూడా అనేకమైన అద్భుతాలు జరుగుతాయి, అనేకమైన ఆశ్చర్యాలు జరుగుతాయి. సో కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడము, అనగా శిష్యులుగా చేయడం అంటే ఆ నామమును ధరింప చేయడము. బాప్తిసం ద్వారా ఏం చేస్తున్నారు? నామమును ధరింపజేయడము, నొసళ్ళ మీద నామము కాబట్టి 321 AD వరకు నామం విషయంలో ఏమాత్రము సందేహం లేదు, నామములో ఏమాత్రము తేడా లేదు. ఒకే ఒక్క నామము భూమి అందంతటా ప్రకటించబడింది. ఒకే ఒక్క నామము ప్రకటించబడింది. ఆ నామమే యాషువా మెస్సయ్య. 321 వరకు నామంలో చేంజ్ లేదు. అక్కడ నుంచి మరి నైసియా కౌన్సిల్ ఏర్పాటు అవ్వడము, 4 సంవత్సరాలు ఆ బైబిల్ను మరి హీబ్రూలో నుంచి గ్రీకులో నుంచి మరి ఇంగ్లీష్లోనికి, ఇలా రకరకాల లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ అక్కడ నామమును మార్చారు. దాన్ని మార్చి మరి 325 ADలో ఆ నైసియా కౌన్సిల్ ఫైనలైజ్ చేసింది. 4 years దే టుక్ 4 years టైం ఈ బైబిల్ని ట్రాన్స్లేట్ చేయడానికి కొరకు, అది ప్రపంచమంతటా ఒకే మతముగా స్థాపించడానికి కొరకు అక్కడ మార్చబడింది ఆయన నామము. కానీ 321 AD వరకు ఉన్న వారు భక్తులందరూ నిజముగా ధన్యులు. వారికి వేరే నామము తెలియదు. ఏ ప్రపంచంలో, అది ఇటలీ కానీ, అది రోము కానీ, అది యూరప్ కానీ, అది ఎక్కడైనా కానీ, ప్రపంచంలో ఏషియాలో ఎక్కడైనా కానీ ఒకే ఒక్క నామము పరిశుద్ధ నామం వారందరూ నొసళ్ళ మీద ధరించుకున్నారు. కానీ మళ్ళీ ఈ చివరి కాలములో మళ్ళీ ఆయన నామము చిగురించబడుతుంది. మరి పరిశుద్ధ నామం కలిగిన సమాజాలు మాత్రమే కాదు, ఈ రోజులలో గొప్ప గొప్ప సేవకులను పిలువబడుతున్న వారు ప్రతి ఒక్కరూ ఆ నామమును స్మరిస్తున్నారు, ఆ నామమును ప్రకటిస్తున్నారు. పరిశుద్ధ నామమును మళ్ళీ చిగురిస్తున్నది. కాబట్టి బిడ్డలారా, మనము సమస్త జనులను శిష్యులుగా చేసే ప్రక్రియలో నీ వంతు
పాత్ర ఎంతగా వరకు ఉన్నదో ఒకసారి పరీక్షించుకోండి. యెషయా భక్తుడు అంటున్నాడు, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 14, 15. అయితే ఆయన ఇజ్రాయేలు యొక్క రెండు కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును. యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కు వలగాను ఉండును. అనేకులు వాటికి తగిలి తొట్రిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగించుము. చూడండి, యెహోవా మెస్సీయ వారి యొక్క ప్రవచనము ముందుగానే యెషయా ప్రవక్తకు చెప్తున్నాడు. యెషయా ప్రవక్త ఏమో చెప్తున్నాడు? ఈ యొక్క ప్రమాణ వాక్యమును ముద్రించి ఎవరికి అప్పగించమంటున్నాడు? ఆయన శిష్యులకు అప్పగించమని పరలోకపు తండ్రి అని యెహోవా మరి ముందుగానే ప్రవచనాత్మకంగా యెషయా భక్తుడి ద్వారా. ఎందుకనగా రెండు కుటుంబములకు తగులు రాయి. ఎవరికి? అటు యూదులకు, ఇటు ఇజ్రాయేలీలకు. రెండు కుటుంబాలు కూడా ఏ ఒక్కరు వారు ఆయనను అంగీకరించలే. ఇటు నార్త్ ఇజ్రాయెల్లో ఉన్న ఇజ్రాయేళ్లు కానీ, అటు సౌత్ ఇజ్రాయెల్ ఉన్న యూదులు కానీ ఆయనను మరి అంగీకరించలేకపోయారు. కాబట్టి ఈ యొక్క ప్రవచన వాక్యమును ముద్రించి నా శిష్యులకు అప్పగించుము. ఆ శిష్యులు వచ్చిన తర్వాతనే ఈ యొక్క సత్య సువార్త అనగా యెహోవా మెస్సీయ వారి యొక్క ద్వారా ఈ సత్య సువార్త ఆ 12 మంది శిష్యులతో ఆరంభమైంది. కానీ ఆ 12 మంది ఏమయ్యారు? అందులో 7 తప్పిపోయి వెనక్కి వెళ్ళిపోబోయారు. కానీ పరమ తండ్రి మళ్ళీ వారిని దర్శించి, ఆ మహిమాదేములో వారిని దర్శించి వారిని పురికొల్పి, ఇదిగో మీరు నా వలన వినిన వాగ్దానమును మీరు పొందుకుంటారు. ఇదిగో యెరూషలేములో కనిపెట్టుకొని ఉండండి, మీరు పరిశుద్ధాత్మ ద్వారా అగ్ని బాప్తిస్మము పొందుకుంటారు మీరు అని ఆ వాగ్దానమే షావోతు పండుగలో, పెంతెకోస్తు పండుగలో వారు పొందుకొని ఇక అక్కడ నుంచి వారు వెనుదిరగలేదు. ఇంకా అక్కడ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా, మరి బిడ్డలారా మనం కూడా పరిశుద్ధాత్మ ద్వారా నింపబడ్డామా లేదా? పరిశుద్ధాత్మ ద్వారా నింపబడితే నీవు విశ్వాసిగా ఆగిపోవు. నువ్వు శిష్యురాలిగా పరిగెత్తుతావు. నువ్వు శిష్యురాలిగా నీ వంతు పరిచర్యను నువ్వు చేస్తావు. నీకు అప్పగించబడిన పరిచర్యను నువ్వు చేస్తావు. ఇంకా యెషయా గ్రంథంలో ఇంకొక మాట యెషయా ప్రవక్త మరుగుతుంటాడు. చూడండి, 50వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ఎంత గొప్పగా రాస్తున్నాడు చూడండి యెషయా ప్రవక్త. ఆయన ఎవరు? తన గురించి మాట్లాడుకుంటూ, తన గురించి తను ఒక శిష్యునిగా తాను వర్ణించుకుంటూ, అలసిన వారిని మాటల చేత ఊరడించి జ్ఞానము నాకు కలుగునట్లు అనగా యెషయా గారికి చెప్తున్నాడు, తన గురించి చెప్తున్నాడు. అయితే నాకు ఎలాంటి జ్ఞానము? శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యుని యొక్క పని ఏంటి? అనేకులకు సువార్తను చాటడము. సో ఆ శిష్యునికి తగిన జ్ఞానమును, తగిన ఓర్పును నా నోట ఆయన మాటలు ఉంచాడు. అయితే ఇంకా శిష్యులు ఏం చేయాలట? శిష్యులు వినున్నట్లుగా. శిష్యుడు ఎవరిని తయారు చేస్తాడు? శిష్యులనే తయారు చేస్తాడు తప్ప శిష్యుడు విశ్వాసిని తయారు చేయడు. శిష్యుడు విశ్వాసిని తయారు చేస్తున్నాడంటే అది తన స్వార్థముతో, అంటే తన దగ్గరే ఉండాలి. వారికి జ్ఞానం వృద్ధి కాకూడదు, వారు ఎక్కడికి వెళ్ళకూడదు. సో వారు ఆ యొక్క 4 గోడల మధ్యలోనే ఉండేటట్టుగా వారిని విశ్వాసులుగా ఉంచుకుంటాడు. కానీ శిష్యులను ఏం చేస్తారట? ఈ శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు. శిష్యుడు మరి పరమ తండ్రి యొద్ద నేర్చుకొని ఆయన అనేకులను శిష్యులుగా తయారు చేయడానికి కొరకు. అయితే ఏమని అడగాలి మనం? అయ్యా, ప్రతి ఉదయమున మాకు ఇచ్చారు నీ జీవవాక్యం వినే భాగ్యమును. ఇచ్చాడా లేదా పరమ తండ్రి? అనుదిన కృప ద్వారా ఇచ్చాడు. ఉదయకాలంలో జూమ్ ప్రేయర్ మీటింగ్ ద్వారా ఇచ్చాడు మనకు. నిజంగా ఆయన అద్భుతమైన కృప. దీన్ని మీరు సద్వినియోగపరుచుకుంటే ధన్యులవుతారు. మీరు శిష్యురాండ్రుగా మీరు ప్రమోషన్లోకి వెళుతారు.
సో దినదినము ఆయన సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు, దినదినము మనల్ని బలపరుస్తున్నాడు. కాబట్టి యెషయా ప్రవక్త చెప్తున్న మాటలను మనము మరి గ్రహించినట్లయితే మనము వాటిని ఆచరిస్తాం. ఆమోసు ప్రవక్త కూడా ఒక మాట పలుకుతున్నాడు చూడండి. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 14-15 వచనాలు. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లా నేను నేను ప్రవక్తనైనను కాను ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను కానీ పశుల కాపరినై మేడి పండ్లు ఏరుకొని వాడను నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చెను. సో ఇక్కడ ఆమోస్ అంటున్నాడు, అయ్యా నేను కనీసము ఒక ప్రవక్తను కాను, ప్రవక్త శిష్యుడను కాను, నేను పశువుల కాపరిని. కానీ పశువుల కాపరి ఏం చేస్తున్నాడు ఆయన? ఇక్కడ మేడి పండ్లు అని రాయబడింది. మేడి పండ్లు కాదు బిడ్డలారు, ఇక్కడ అంజూరపు పళ్ళు. ఇజ్రాయెల్ దేశంలో మేడి పండ్లు అనేవి కనబడవు. మేడి పండ్లు ఎక్కడ కనబడవు. జక్కయ్య మేడి చెట్టు ఎక్కారంటారు కదా, అది మేడి చెట్టు ఎంత మాత్రం కాదు. ఆ చెట్టు ఇప్పటికి ఉన్నది. జక్కయ్య గారి ఇంటి దగ్గర ఆ చెట్టు ఇప్పటికి ఉన్నది. అది అంజూరపు చెట్టు. సో అక్కడ అంజూరపు అసలు ఎక్కడంటే అక్కడ అంత విరివిగా దొరుకుతాయి అంజూర పండ్లు అక్కడ. సో అది ఆ ప్రాంతం అంతా అంజూరపు పళ్ళు. సో అయితే ఈ రెండు ఒకే జాతికి చెందినవి. అంజూరపు పండు కానీ మరి మేడి పండు ఒకే జాతికి చెందినది. చూడడానికి ఒకే రకంగా ఉంటుంది, కానీ దీని రుచి చాలా చాలా తేడా. దాని యొక్క క్వాలిటీసు దీని క్వాలిటీసు చాలా తేడా. దానిలో ఉన్న ఆశీర్వాదము, దానిలో ఉన్న ఆరోగ్యము, మేడి పండులో ఉన్న ఆరోగ్యము చాలా తేడా. సో మేడి పండులోనేమో పురుగులు ఉంటాయి, కానీ మరి అంజూరపు పళ్ళులో పురుగులు ఉండవు. మేడి పండులో పురుగులు ఉంటాయి, కానీ అంజూర పండులో పురుగు. సో ఓకే, నేను దాని గురించి మనకు కాదు. కానీ ఇక్కడ అయితే నేను మేడి పండ్లు ఏరుకొని తింటూ బతికేవాడిని, నేను పశువుల కాపరిని, కానీ ఆయన నన్ను మరి ఇజ్రాయేళ్లకు ప్రవక్తగా నన్ను పంపించాడని చెప్తున్నాడు. అంటే ఎలాంటి పామరులను పరమ తండ్రి ఏర్పాటు చేసుకుంటున్నాడు, ఎలాంటి విద్య లేని వారిని ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. 12 మంది శిష్యులు కూడా వారు విద్య లేని పామరులు అని రాయబడింది. గొప్ప వారు ఉన్నారు, గొప్ప వారు శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రమందు దిట్ట అయిన వారు ఉన్నారు. కానీ పరలోకపు తండ్రి జాలరులను పిలిచాడు. జాలరులను అనగా వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ వృత్తి జాలరు, ఆ చేపలు పట్టే వృత్తి. సో అలాంటి వారిని మరి మనుషులను పట్టే జాలరుగా చేస్తానని పిలిచాడు. మత్తయి సువార్తలో మరి ఇంకొక శిష్యుని గురించి మనం చూసుకుందాం. 27వ అధ్యాయము 57వ వచనం. ఎవరైనా ఈ శిష్యుడు? 27:57. మత్తయి సువార్త 27వ అధ్యాయం 57. యాషువ శిష్యుడుగానున్న అరిమతేయ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యాషువ దేహమును తనకిమ్మని అడగగా పిలాతు దాన్ని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించెను. సో చూడండి, శిష్యులు ఎవరెవరు ఉన్నారు? విద్య లేని పామరులు మాత్రమే కాదు. ఈ యొక్క అరిమతయి యోసేపు చాలా ధనికుడు. ఆ తోటంతా ఆయనదే. అక్కడ యాషువ మెస్సీయ వారిని ఎక్కడైతే వేలాడదీశారో ఆ తోటంతా ఆయనదే అది. సో మనం ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు ఆ తోటను చూసాము. ఆ అరిమతయి యోసేపు తన గురించి తొలిపించుకున్నారు. ఆ సమాధి తన గురించి తొలిపించుకున్న సమాధిలో మరి జీవపు దాతను, ముక్తి ప్రదాతను 3 రోజులు అందులో ఉంచడానికి కొరకు. అరిమతయి యోసేపుకు తెలియదు అది 3 రోజులు ఆయన ఉంటాడనే విషయము. కానీ అతను శిష్యుడుగా పిలువబడినాడు. ధనవంతుడైన మరి ఒక భక్తుడు ఆయన శిష్యుడుగా. ఎందుకు ఆయన శిష్యుడిగా పిలువబడినాడంటే ఆయన కూడా సువార్త చాటుచున్నాడు. సో ఎందరైతే సువార్త చాటడానికి కొరకు వారి ప్రాణాత్మ దేహములను అందుకే ముందుకు వెళుతుంటే ఇంకొక మాట ఉంటుంది మనకు, చూసుకుందాము. లూకాసు సువార్త 6వ అధ్యాయము 20-21 వచనాలు చూసినట్టయితే, అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లా నేను బీదలైన మీరు ధన్యులు ఎలోహిం రాజ్యము మీది ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు మీరు తృప్తిపరచబడుదురు ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు మీరు నవ్వుదురు. చాలా
ఆయన శిష్యుల తట్టు చూసి ఏమని చెప్తున్నాడు? మీరు నా నిమిత్తమై, నా రాజ్యము నిమిత్తమై మీరు బీదలయ్యారు, మీరు ధన్యులు. ఎందుకనగా చేపలు పట్టుకున్న జాలర్లు చాలా వారు ధనికులుగా ఉంటారు. వారి యొక్క వలలే కొన్ని లక్షల విలువైన వలలు ఉంటాయి. ఆ వలలన్నీ వదిలిపెట్టేసి వచ్చారు వారు. సో వారు మరి కొన్నిసార్లు ఆకలితో అలమటించాల్సి వస్తుంది. వారు ఏదో చేళ్ళల్లో వెళ్ళి వెన్నులు తుంచుకొని తింటున్నారు. వారికి కొన్ని మార్లు ఆహారం లేక, అయ్యా ఆహారం ఎలా అని అడుగుతున్నారు. అంటే వాళ్ళు ఆకలితో అలమటించారు. సో అంటే మెస్సయ్య వారు సమస్తం వారిని పరీక్షిస్తున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో వీరు రేపు సువార్త చేయగలరు. సో వారికి సమృద్ధి అయిన ఆహారం ఉంటే ఎలా ఉంటారు, ఆహారం లేకుండా ఉంటే ఎలా ఉంటారని వారిని పరీక్షిస్తున్నాడు. కాబట్టి అయ్యా ఇప్పుడు ఆకలిగొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారు నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. సో మనుష్య కుమారు నిమిత్తమై అనగా సువార్త నిమిత్తమై మీరు ద్వేషించబడితే, మీరు వెలివేయబడితే మీరు ధన్యులు, ధన్యులు. ఎందుకనగా మీరు స్వతంత్రించుకొని పోయే రాజ్యంలో అక్కడ ఏ లోటు ఉండదు. అక్కడ సర్వసమృద్ధి. సో సర్వసమృద్ధి చేత నింపబడిన మరి మీకు సమస్తము సమకూర్చబడిన రాజ్యం అది. కాబట్టి వారు ప్రకటిస్తున్నారు, వారు వెళుతున్నారు. చూడండి లూకా సువార్త ఇంకా చెప్తుంటాడు లూకా భక్తుడు. మరి ఈ లూకా గారు ఒకటి సువార్తలు రాసిన వాళ్ళల్లో మంచి చదువుకున్న అతనంటే లూకా గారు. ఇతను వైద్యుడు. 14వ అధ్యాయం, లూకా సువార్త 14వ అధ్యాయము 26, 27 వచనాలు. బహుజన సమూహములు 26, 27. ఓకే. ఆయనతో వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను తన ప్రాణమును సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. సో చూడండి ఎంత కఠినమైన మాట చెప్తున్నారు మెస్సేవారు. ఇప్పుడు మనకు అలాంటి కఠిన పరిస్థితులు ఉన్నాయా చెప్పండి? తల్లిదండ్రులను వదిలిపెట్టుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయా? భార్యలను, పిల్లలను వదిలిపెట్టుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయా? కుటుంబాన్ని వదిలిపెట్టుకోవాల్సిన పరిస్థితులు. కానీ అప్పుడు చెప్తున్నాడు శిష్యుడు అవ్వాలంటే ఏమని చెప్తున్నాడు? సో మీరు ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, చివరికి తన ప్రాణమును సహా ద్వేషించకుంటే. ప్రాణమును ఎవరైనా ద్వేషిస్తారా చెప్పండి? ఇప్పుడు మీ ప్రాణమును పనంగా పెట్టి సువార్త చెప్పమంటున్నారా? మీకు ఎవరైనా ప్రాణము పనంగా పెట్టి సువార్త చెప్పే పరిస్థితులు లేవు. మీరు సువార్త చెప్తే మీ ప్రాణం తీసే పరిస్థితులు లేవు. కానీ ఆ రోజులలో వారు సువార్త చాటితే, వారు సువార్త ప్రకటిస్తే వారికి జైళ్ళు, వారు సువార్త ప్రకటిస్తే వారిని చెరసాలు, కొరడా దెబ్బలు, వారు సువార్త ప్రకటిస్తే వారికి మరణశిక్షణ, మరణదండన, వారి ఖడ్గముతో రకరకాలుగా పేతురు గారిని అయితే మరి రివర్స్గా ఆయనను కూడా శిలువ మరణం ఆయన చేస్తారు. అయితే నేను శిలువ మరణం పొందుకున్నంత యోగ్యుడను కాదు. ఎందుకనగా నా మెస్సయ్యను, నా యాషువ మెస్సయ్యను శిలువ మీద వేలాడేశారు. అదే శిలువ మీద నన్ను రివర్స్గా వేలాడదీయమన్నాడు. సో చూడండి అలాంటి మరణాలని వారు పొందుకున్నారు. మరి తోమా గారిని చెన్నైలో ఆ యొక్క మౌంట్ థామస్ మౌంటైన్ అని ఉంది, దానిపైన ఆయనను ఖడ్గముతో చంపారు. సో ఇలా రకరకాలుగా ఆ యొక్క 12 మందిలో 11 మంది హతసాక్షులయ్యారు. వారు మనకు కనబడుతుంది 11 మంది మాత్రమే. కానీ అనేకులైన వేల మంది లక్షల కొలది రక్తపాతము వారు చిందించారు రోమా పాలకులు. దేని గురించి వారు భయపడ్డారు? ఆయన తెస్తానన్న రాజ్యము తీసుకొస్తాడేమో, ఆయన రాజ్యము స్థాపించబడుతుందేమో, మా రాజ్యం వెళ్ళిపోతుందేమో అనే భయముతో వారు చేశారు. కానీ ఈ యొక్క వీరెందుకు సపోర్ట్ చేశారు? ఈ యొక్క యాజకులు ఎందుకు సపోర్ట్ చేశారు? ఈ శాస్త్రులు ఎందుకు సపోర్ట్ చేశారు? ఎందుకనగా ఆ కార్యాలు వారి వల్ల అవ్వడం లేదు. అద్భుత కార్యాలు వారు చేయలేకపోతున్నారు, స్వస్థతలు వాళ్ళు చేయలేకపోతున్నారు, దయ్యములు వాళ్ళు వెళ్ళగొట్టలేకపోతున్నారు, మరణకరమైన వ్యాధి నుంచి విడుదలను ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి వారు ఈర్ష్య, అసూయ, ద్వేషముతో ఇతను మరి బయల్జేబులు వలన దయ్యములు వెళ్ళగొడుతున్నారని ఆయనకు దయ్యముల అధిపతి పేరు పెట్టారు. ఆయన శిష్యులకు మరీ ముఖ్యముగా వీరు దయ్యముల ద్వారా వీళ్ళు ఈ కార్యాలు చేస్తున్నారన్నారు. చూడండి ఎలా వక్రీకరించారో. అయినప్పటికీ సువార్త ఎక్కడ ఆగలేదు. శిష్యుల సంఖ్య
పెరుగుతూనే వచ్చారు. శిష్యుల సంఖ్య పెరుగుతూ వచ్చారు. అపొస్తలుల కార్యము చూసినట్టయితే 6వ అధ్యాయంలో, అపొస్తలుల కార్యము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి చూసినట్టు, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడుచున్న యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము సర్వశక్తుని వాక్యమును బోధించటం మాని ఆహారము పంచిపెట్టే యుక్తము కాదు. చాలమ్మా. ఇక్కడ సో ఆ దినములలో శిష్యుల సంఖ్య చాలా విస్తరించబడుతుంది. ఎప్పుడైతే అద్భుతాలు ఆరంభమయ్యాయో, ఎప్పుడైతే స్వస్థతలు ఆరంభమయ్యాయో, ఎప్పుడైతే చనిపోయిన వారిని సైతం లేపుతున్నారో, ఎప్పుడైతే కుష్ఠవ్యాధి గలవారు స్వస్థత పొందుకుంటున్నారో, పుట్టుక గుడ్డివారు స్వస్థత పొందుకుంటున్నారో, చివరికి వారి నీడ పడితేనే, వారి దారిలో వెళుతుంటే నీడ పడితేనే స్వస్థత పొందుకుంటున్నారు. ఈ అద్భుతాలు చూసి శిష్యుల సంఖ్య పెరిగిపోయిందట. ఎందుకు శిష్యుల సంఖ్య ఎందుకు పెరుగుతుంది? శిష్యులు వాళ్ళు ఏంటి, ఆ రాజ్యమును స్వతంత్రించుకోవాలని, వారు కూడా అద్భుతములు చేయాలని, వారు కూడా ఆశ్చర్యాలు చేయాలని వారు శిష్యుల సంఖ్య. కానీ మానవుని యొక్క నైజం ఏంటి? సో ఎక్కడికి వచ్చేసరికల్లా సనుగుడు స్టార్ట్ అవుతుంది, భోజనాల దగ్గరకు వచ్చేసరికల్లా. కానీ యాషోవెస ప్రార్థన మందిరం మాత్రం ఆ పరిస్థితి లేదు. ఆ పరిస్థితి ఇంతవరకు రాలేదు, ఇక రాదు కూడా. ఎందుకనగా ఉన్న కొద్ది మందికి ఎలా జాగ్రత్తగా మనము సో అక్కడ మరి బీద ధనిక అనే భేదము లేకుండా ఎలా చూసుకుంటున్నారు. కానీ అక్కడనట మరి హెబ్రీ స్త్రీలు హెబ్రీ భాష మాట్లాడే, గ్రీకు భాష మాట్లాడే విధవరాండ్రకు మరి చిన్న చూపు చూశారని వారికి మరి ఫిర్యాదు చేశారట శిష్యులకు, అపోస్తలులకు. అప్పుడు అపోస్తలు అంటున్నారు శిష్యులతో, అయ్యలారా, మేము పరిచర్య చేయడము వదిలిపెట్టి వీటి గురించి చూసుకోవాలా? నిజంగా చెప్తున్నాను, ఈ విషయంలో నేను దయాకరము చాలా అదృష్టవంతులం. ఎందుకంటే మాకు భోజనాల దగ్గర ఏ టెన్షన్ ఉండదు, మాకు వాటి వైపే చూడము, వంటల విషయంలో కానీ భోజనం. సో ఎందుకంటే అలాంటి శ్రేష్ఠులైన శిష్యులను ఇచ్చాడు. సో మీరు ఆ పరిచర్య చేస్తున్నారంటే మీరు శిష్యులే, మీరు ఆ పరిచర్యలో పాలిభాగస్తులు అవుతున్నారంటే మీరు శిష్యులే. సో ఇంకా మీరు చేయవలసింది ఏంది? ఆత్మీయ ఆహారం కూడా మీరు అనేకులకు పంచిపెట్టే స్థితికి మీరు వెళ్ళాలి. సో మీ ద్వారా ఏం జరగాలి? అద్భుతాలు జరగాలి. మీరు ప్రార్థిస్తుంటుంటే స్వస్థతలు కలగాలి. మీరు ప్రార్థిస్తుంటుంటే దురాత్మలు వెళ్ళిపోవాలి. ఎస్, ఇట్స్ పాసిబుల్. నేను చెప్పేది అంటే ఇది సాధ్యము సుమా, ఇది సాధ్యము. ఆయన అలాంటి సర్వశక్తిమంతుడు. ఆయన వలన ఆయన కలిగి ఉన్న ప్రజలకు, ఆయన కలిగి ఉన్న శిష్యులకు ఆ యొక్క వరమును, ఆ కృపావరమును, ఆ యొక్క స్వస్థత వరమును ఆయన నిండుగా ఇచ్చేవాడు, అనుగ్రహించేవాడు. కాబట్టి మీరు ఎగ్జామ్ యువర్ సెల్ఫ్, టెస్ట్ యువర్ సెల్ఫ్. ఎస్, నేను ప్రార్థిస్తుంటుంటే చీకటి శక్తులు వెళ్ళిపోతున్నాయా లేదా? వెళ్ళిపోతున్నాయి. టెస్ట్ యువర్ సెల్ఫ్. అట్లీస్ట్ యూ గెట్ వన్ విట్నెస్. అప్పుడు నీ జీవితంలో నీకు తెలుస్తుంది, అవును నేను పలానా వారికి ప్రార్థన చేస్తే చీకటి శక్తి పారిపోయింది. చీకటి శక్తుల మీద నిజముగా పరమ తండ్రి మనకు జయాన్ని ఇస్తున్నాడు. సో ఈ మందలో మరి ప్రవచనాలు ఇస్తున్నాడు, మరి భాషలు మాట్లాడే ధన్యతనిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఆ యొక్క శిష్యులకు చెప్తున్నారు అన్నట్టు, మరి అక్కడ ఆత్మపూర్ణులైన వారిని ఒక 7గురిని ఏర్పాటు చేసుకున్నట్టుగా. సో వారు ఆ భోజనం పంచిపెట్టడానికి కొరకు అందులో స్టెఫెన్ గారు ఒకరు, ఫిలిప్పు గారు ఒకరు. సో వీరు మళ్ళీ తర్వాత కాలంలో ఫిలిప్పు మరి సువార్తను చాలా చాలా ఆయన ఘనంగా ప్రకటించాడు. ఆయన ఆగిపోలేదు, శిష్యుడుగా ఆగిపోలేదు అక్కడ. సో ఆ పరిచర్యతోనే ఆగిపోలేదు. పరిచర్యనే మళ్ళీ ఆయన సువార్త పరిచర్యలో వేగముగా పరిగెత్తాడు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 వచనాలు. యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 వచనాలు. కాబట్టి యాషువా తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఏమంటున్నాడు?
యాషువ తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై. సో ఏ వాక్యములో నిలిచి ఉంటే, ఆయన సత్యవాక్యము ఏదైతే చెప్పాడో సమస్త జనులను శిష్యులుగా చేయడానికి కొరకు తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికి సో ఆ ఇంటూ ద నేమ్, ఆ నేమ్లోనికి ఎందరికైతే మీరు బాప్తిస్తం ఇచ్చుకుంటూ మీరు సమస్త జనులు శిష్యులుగా చేస్తారో వారు నాకు నిజముగా, మీరు సత్యమందు నిలిచిన వారు సుమా, మీరు నాకు శిష్యులుగా ఉంటారు. ఇంకొక మాట కూడా అదే యోహాను సువార్తలో ఒక మాట చెప్తాడు, 15వ అధ్యాయం 8వ వచనంలో. యోహాను సువార్త 15:8. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులు అనబడతారు. ఎప్పుడట మనం బహుగా అన్ని విషయాలలో ఫలించుట వలన, ఆత్మ విషయంలో మనం ఫలించుట, ప్రేమ విషయంలో చిగురించుట, క్షమాపణలో మనము ఫలించుట, సో మనము ఈర్ష్య, ద్వేషము, కపటము, కుళ్ళు ఇవన్నీ లేకుండా ఉండుట, ఇవన్నీ ఉన్నప్పుడు మీరు ఫలిస్తూ ఉంటుంటారు. అప్పుడు మీరు నా శిష్యులు అనబడతారు. సో శిష్యులకు ఉండాల్సిన క్యారెక్టర్స్ ఏంటి? వారికి సో వారికి ఈర్ష్య, దేశము, పగ, కోపము ఇవన్నీ ఉండకూడదు. మరి ప్రేమలో వారు అనేకులను క్షమాపణ బుద్ధి కలిగి ఉండడము, ప్రేమలో వారు పారిన వారై. ఎందుకనగా బిడ్డలారా, మరి అలనాడు మన దేశానికి వచ్చిన మిషనరీస్ వచ్చారు అని గొప్ప పరిచర్య చేశారు. వారు ఏమి చూపించారు? ప్రేమ చూపించారు. మరి వారి యొక్క తెలుపు, వారి ఎత్తు, వారి యొక్క అందము ముందు మన దేశస్తులు ఎలా ఉండేవారు, కానీ మన దేశస్తుల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నా, పూరి గుడిసెలలో ఉన్నా వారు వచ్చి ప్రేమ చూపించారు, ఆ యొక్క సువార్తను ప్రకటించారు. సో దాన్ని విశ్వసించారు, వారు నీతిగా బ్రతికారు. వాళ్ళు ఆ తెలిసిన కొద్ది దాంట్లో వారు నీతిగా నడుచుకున్నారు, పరిశుద్ధంగా జీవించారు, పవిత్రంగా జీవించారు. సో వారు ఆ నీతిగా నడుచుకున్నారు కాబట్టి వారి ద్వారా కూడా అద్భుతాలు జరిగినాయి. సో వారికి మనకు తెలిసినంత ఇంత లేఖనం తెలియదు, వారికి ఈ సత్యం ఇంతగా తెలియదు వారికి. వారు ఏది ప్రకటించారో, ఏ నామం ప్రకటించారో అదే నామం నమ్మారు. కానీ కన్యక గర్భమందు జన్మించిన ఆయన యందు విశ్వాసం ఉంచారు కాబట్టి కార్యాలు జరిగినాయి. అలనాడు కార్యాలు అనేకము జరిగినాయి, అద్భుతాలు జరిగినాయి. ఈ రోజులలో అన్నీ చిగురించబడి, అన్నీ తెలియపరచబడి, అంత సర్వసత్యమంతా ప్రకటించబడి, నీతి తెలియపరచబడి, పండుగలు తెలిసి, ధర్మము తెలిసి, ఇప్పుడు మరి ఘనమైన కార్యాలు ఎందుకు జరగడం లేదు అనగా లోపము మనలోనే ఉంది. లోపము. అందుకే మీరు ఫలించాలి, మీరు బహుగా ఫలిస్తేనే మీరు నా శిష్యులుగా పిలువబడతారు అంటున్నాడు పరమతండ్రి మీకు స్తోత్రములు. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు చూసుకుందాం. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 24 నుంచి 26 వరకు. అలెగ్జాంద్రియుడు వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రియుని మార్గం విషయమై ఎలోహిం మార్గము విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకొనెను వాడైనను యాషువాను గుర్చిన సంగతులను వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడనారంభించెను. ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకొని యెహోవా మార్గము ఎలోహిం మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. ఎక్కడైనమ్మా దేవుడు అని ఉన్నా, ప్రభువు అని ఉన్నా, అన్నిటికీ ఒకటే పదం ఎలోహిం. ఇంకా వేరే పదాలు ఏమి మనం పెట్టాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అనే అతను యూదుడు వచ్చి, ఆయన మహావిద్వాంసుడు, మహాజ్ఞాని, కానీ ఆయన యోహాను బాప్తిసం మాత్రమే చెబుతున్నాడు, మారు మనసుని. కానీ అకుల ప్రిస్కిల్లలు వీళ్ళెవరు ఒక విశ్వసించిన శిష్యులు, వాళ్ళు శిష్యులుగా పిలువబడుతున్నారు. వారి ఇంట చేర్చుకొని విద్వాంసుడైన వారికి, అతనికి మహాజ్ఞానం కలిగిన అతనికి, ధర్మశాస్త్రం దిట్ట అయిన అతనికి ఈ యొక్క రక్షణ సువార్త చాటారు. ఈ యొక్క రక్షణ సువార్త అనగా ఈ యొక్క తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామములో ఉన్న ఆ ఘనమైన నామములో
బాప్తిస్మం పొందుకొనున్నట్లుగా, యాషువ మెస్సే నామమును వారు ధరించుకున్నట్లుగా మరి ఆ సువార్తను అకుల ప్రిస్కిల్లలు, అందుకే సో మంచి భక్తులు కనబడినారంటే ఏమని చెప్తారు, వీరు అకుల ప్రిస్కిల్లల వలె అంటారు, అకుల ప్రిస్కిల్లల వలె. సో చాలామంది మాకు అక్కడక్కడ పరిచయం అవుతుంటుంటారు, సువార్తలు వెళ్ళిన నిజముగా పేర్లు వారికి అవి సరిపోతాయి సుమా. వారు ఊరికే పెట్టలేదు వారు. సో ఆ సేవకులైన వారు వారి పరిచర్యను చూసి, వారి భక్తి జీవితాన్ని చూసి, వారి ప్రార్థనా జీవితాన్ని చూసి, వారి పరిశుద్ధమైన జీవితాన్ని చూసి, వారి ఆతిథ్యం ఇచ్చే మనసులను చూసి, వారి తగ్గింపును చూసి మేము ఒక 3 జంటలను కలిసాము మా ఈ సువార్త పరిచర్యలో. అలాంటి పేర్లు కలిగిన 3 జంటలను నిజముగా ఆ పేర్లకు వారు సరిపోతారు. ఆ పేర్లు వారికి అవి నిజముగా అవి దీవెనకరము వారికి ఆ పేర్లు పెట్టబడడం. సో కాబట్టి మనము కూడా భార్యాభర్తలైన వారు అకుల ప్రిస్కిల్లల వలె, అకుల ప్రిస్కిల్లల వలె ఎదగాలి, అకుల ప్రిస్కిల్లల వలె మారిపోవాలి. సో మనుషులకు కనబడేటట్టు కాదు సుమా బిడ్డలారా, మనుషులకు కనబడేటట్టు కాదు, ఆ ఎలోహింకు కనబడేటట్టుగా నీవు అకుల ప్రిస్కిల్లల వలె మారుతున్నావా? నువ్వు అకుల ప్రిస్కిల్లల వలె నీవు ఒక నువ్వు కూడా శిష్యురాలు అవుతున్నావా? నిజముగా నీవు ధన్యుడవే, ధన్యురాలువే. అట్టి గుంపులో మనము చేర్చబడాలని మనందరూ ఇక నుంచి ఏమవ్వాలి, మనం విశ్వాసము కాదు అనేకులము, మనం అందరూ కూడా శిష్యులు శిష్యురాలుగా మార్చబడితే మీ ద్వారా అద్భుతాలు జరుగుతాయి. మీరు మీరు ఫలించడం వలన నా శిష్యులని గుర్తిరుగుతారు. మీరు నా వాక్యంలో నిలిచి ఉంటే మీరు వర్ధిల్లుతారు. మోషే గారు కూడా ఇలాంటి ఒక గ్రేట్ కమిషన్ని ఇచ్చాడు అని నేను భావిస్తాను. నిర్గమకాండం 15:26లో ఏం చెప్తాడు, మీరు ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆయన వాక్కును శ్రద్ధగా విని, ఆయన దృష్టికి న్యాయమైంది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై. ఇక్కడ కూడా శిష్యులు ఏం చేశారనగా, ఈ అపొస్తలులు ఏం చేశారనగా 12 మంది అనేకులను యాషువ మెస్సే నామమునకు విధేయతకు చేశారు, విధేయతలోకి నడిపించారు. వారు ఆ నామమునకు విధేయత చూపించారు. శిష్యులుగా మారడం అంటే మనం ఏమవ్వాలి, విధేయత. ఆయన నామమునకు విధేయత, ఆయన ఆజ్ఞలకు విధేయత. ఆజ్ఞలు మారలేదు సుమా. అవే నిర్గమకాండం 15:26లో మోషే గారు ఏదైతే సెలవిస్తున్నారు, అప్పుడు మీకు ఏ రోగము నేను రానివ్వను, మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను. సో ఏ రోగము రానివ్వనని అక్కడ మోషే గారు చెప్పాడు, మోషే గారి ద్వారా. కానీ యాషువ మెస్సే ఏం చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేస్తే రోగములు వెళ్ళిపోతాయి, మీరు ప్రార్థన చేస్తే దయ్యములు వెళ్ళిపోతాయి. కాబట్టి మీరు శిష్యులుగా మనం మార్చబడి స్వస్థతలు చేసే విధముగా, దయ్యములు వెళ్ళగొట్టే విధముగా, మరి చీకటి శక్తులు పారిపోయే విధముగా అలాంటి శిష్యులను యాషువ మెస్సే ప్రార్థన మందిరం అంటగట్టబడిన ప్రతి ఒక్క కుటుంబం కూడా, ప్రతి ఒక్కరు కూడా శిష్యులుగా, ఇప్పుడు ఆన్లైన్లో వింటున్న ప్రతి ఒక్కరు కూడా, యూట్యూబ్లో ఆన్లైన్లో వింటున్న ప్రతి ఒక్కరు కూడా శిష్యురాలుగా మీరు మార్చబడితే మీరు ఫలిస్తారు, వర్ధిల్లుతారు. మీరు స్వస్థత పొందుకొని అనేకులకు మీరు ప్రార్థించిన వెంటనే స్వస్థత కలుగుతుంది. అట్టి కృప పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించి